మర్చిపోయి కష్టాల వంతెనలు నువ్వు దాటుకొని కడలిలో కదిలేటి పొడవైతేనే నా జాబిలమ్మ నా ఎన్నెలమ్మ నా కంటి పాపవే నా జానమ్మ ఈ కన్నీళ్ళు తుడిసేటి సెయ్యైతేనే బంగారు కుండ నా గుండె నిండా నువ్వు చల్లకుంటా చేతుల రాత రాసేది ఎవరే గడిచిన కాలం అనుకోవే ప్రాణంలో ప్రాణంగా నేనున్నా చూడే కలిసిన నవ్వును ఆపేది ఎవరే కాదల్ని మోసేది ఎదనైతేనే నా జాబిలమ్మ నా ఎన్నెలమ్మ నా కంటి పాపవి నా జానమ్మ కరిసేరకుండా సిరు నవ్వైతేనే బంగారు కుండ నా గుండె నిండా నువ్వు చల్లగుండా నేనున్నా నన్ను వెంచి సాగి ఒడిలోన ఉయ్యాల జోలాల పాడి కంటి రెప్పోలే నన్ను చూసుకొని ఎదురీదే బాధల్లా అడుగేసుకొని అలిసిన తలవాల్చు భుజమైతేనే నా జాబిలమ్మ నా ఎన్నెలమ్మ నా కంటి పాపవే నా జానమ్మ జానమ్మ ఎన్ని జన్మలైనా నీ కొడుకైతేనే బంగారు కుండ నా గుండె నిండా నువ్వు చల్లగుండా నేనున్నా కళాకారులుగా పుట్టడం 1,00,000 జన్మల సుకృతం. ఆ కళను ప్రదర్శించుకునే వేదిక సరైన టైంలో దొరకడం 1,00,000 జన్మల ఫలం. అందుకే ఈ జానమ్మ అనే కళాకారిణి తనలో ఉన్న ప్రతిభను ప్రజల దాకా చేర్చడం కోసం సంతోషాన్ని కోల్పోతుంది, సమయాన్ని కోల్పోతుంది, ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోతుంది. తెరపైన తెరిపార నవ్వే ఆ నవ్వులన్నీ ఎలాగూ తన జీవితంలో లేవు కాబట్టి నాన్న నుండో భర్త నుండో తను తీసుకోవాల్సిన వయసులోనే తన కొడుక్కైనా ఇవ్వాలని కష్టపడుతుంది. అదే అమ్మతనం. ఈ తల్లి జానుగా ఎంత గెలిచిందో ఏమో కానీ జానమ్మగా మాత్రం ఖచ్చితంగా గెలిచింది. ఇంకా గెలుస్తూనే ఉంటుంది. గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.